वारंगल पुलिस कमिश्नरेट की हुदूद में अकेली खवातीन को निशाना बनाकर चीन स्नैचिंग की वारदातें करने वाले तमिलनाडु से ताल्लुक़ रखने वाले 2 मुलज़िमीन को सीसीएस और हनमकोंडा पुलिस ने मुश्तरका कार्रवाई में गिरफ्तार कर लिया। गिरफ्तार मुलज़िमान के कब्ज़े से तकरीबन 15,20,000 रुपए मालियत के 95 ग्राम सोने के जेवरात, एक मोटरसाइकिल और 2 मोबाइल फ़ोन बरामद किए गए। पुलिस के मुताबिक दोनों मुलज़िमान आसानी से पैसा कमाने के लिए वारंगल आकर मुख्तलिफ इलाकों में 5 वारदातों को अंजाम दे चुके थे। जदीद टेक्नोलॉजी की मदद से इनकी नकलो हरकत पर नज़र रखते हुए पुलिस ने उन्हें रंगे हाथों गिरफ्तार किया। पुलिस कमिश्नर ने इस कामयाब कार्रवाई पर मुताल्लिका अफसरान व अमले की कारकर्दगी को सराहा। రికవరీ చూస్తే దాదాపు 95 గ్రామ్స్ గోల్డ్ అది చైన్స్కి అంత వెయిట్ ఉంది. కొంత రికవరీ చేయడం జరిగింది. సో ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారంగా దాదాపు 15 లక్షల వరకు అవుతుంది. అట్లాగే ఒక మోటార్ సైకిల్ కూడా ఉంది. సో రెండు కలిపి 15,20,000 వరకు ఉంది. వీళ్ళది పాత నేర చరిత్ర కూడా ఉంది. ఈయన కళ్యాణ సుందరం ఏదైతే ఉన్నారో ఇతని మీద ఇంతకుముందు 9 కేసులు ఉన్నాయి. అవి వేరే కేటగిరీస్లో ఉన్నాయి. అవి కొన్ని స్నాచింగ్లు ఉన్నాయి, కొన్ని రాబరీలు ఉన్నాయి, అట్లాగే కొన్ని ఎన్డీపీఎస్ అదే గాంజా సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర కేసెస్ ఏంటి. సో ఈ కేసులో మన టీమ్స్, సిసిఎస్ టీమ్స్ అట్లాగే లోకల్ పోలీస్ టీమ్స్ కూడా చాలా మంచిగా వర్క్ చేశారు. అందులో ఇతర స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళని బేసికల్గా అదే మూవీ ట్రైన్ ఎక్కి ఎక్కడెక్కడ మధ్యలో ఏదైతే రాష్ట్రాలు పడతాయో, ఏదైతే ముఖ్య సిటీస్ పడతాయో అక్కడ దిగి వాళ్ళు కన్సిస్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ట్రైన్ ఎక్కి రిటర్న్ వెళ్ళిపోతారు. అది వీళ్ళ మెయిన్గా మూవీ. ఇది స్నాచింగ్ ముఠా కాకుండా ఇంకొకటి అది ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, హౌస్ బ్రేకింగ్ చేసేవాళ్ళు, ఆ గేమ్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో 2 వ్యక్తులు ఉన్నారు, పింగి రఘు అని అట్లాగే మొహమ్మద్ అసర్ అని. వీళ్ళిద్దరు కూడా లోకల్ వాళ్ళే, 18-19 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు. సో వీళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ప్రొవిజన్ ప్రకారంగా వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. తర్వాత విచారణ చేస్తే వాళ్ళు ఇప్పటివరకు మన దగ్గర 4 వరకు హౌస్ బ్రేకింగ్ కేసెస్ చేశారని అట్లా తెలిసింది. 4 హౌస్ బ్రేకింగ్ కేసెస్లోని 3 హన్మకొండలో ఉన్నాయి. హన్మకొండ పోలీస్ స్టేషన్లో, 1 కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సో వీళ్ళ దగ్గర రికవరీ అంటే చాలా రకరకాలుగా ఉంది. ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే సమాన్ వాళ్ళకి దొరుకుతుందో అదే సమాన్ వాళ్ళు తీసుకెళ్తారు. అంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్, టీవీ కావచ్చు, డిఎస్ఎల్ఆర్ కెమెరా కావచ్చు, కెమెరాకి సంబంధించిన లెన్సెస్ కావచ్చు, ఫోన్, ల్యాప్టాప్, వాచెస్, కాస్ట్లీ వాచెస్, ఏ ఐటమ్ దొరికిన కూడా అది తీసుకెళ్తారు. అట్లాగే కొన్ని అక్కడి నుంచి వాళ్ళు బంగారం తీసుకెళ్ళినా కూడా దాన్ని అమ్ముకొని వాళ్ళు ఆ డబ్బులతో కొన్ని ఇంటి సామాను పర్చేస్ కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలర్ అవి మీరు చూస్తారు బయట. సో అట్లాంటి అవి కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. సో ఇది అంతా అది టోటల్ ఐటమ్స్ అండ్ గోల్డ్ చూస్తే గోల్డ్ బేసికలీ వాళ్ళ దగ్గర 9.8 తులాస్ వరకు రికవరీ అయింది. సో అది కూడా దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది. అట్లాగే క్యాష్ కూడా ఉంది 7 లక్షలు. దెన్ ఇవన్నీ ఐటమ్స్ కలిపి చూస్తే వీటికి వాల్యూ కూడా ఎక్కువ ఉంది. సో దాదాపు 8 lakhs వరకు ఉంటుంది. సో అంతా కలిపి చూస్తే మనకి 28 lakhs వరకు ఈ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళ